టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే పదవి చేపట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా టీవీకే బల నిరూపణలో పాల్గొనొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో బల పరీక్షలో విజయ్కి ఒక ఓటు తగ్గనుంది. డీఎంకే నేత పెరియ కరుప్పన్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మొన్నటి ఎన్నికల్లో శ్రీనివాస్ కేవలం ఒకే ఒక ఓటు మెజార్టీతో గెలిచారు. అయితే ఒక చోట వేయాల్సిన ఓటును మరో నియోజకవర్గానికి బదిలీ చేశారంటూ డీఎంకే నేత కరుప్పన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఈ తిరుపత్తూరు నియోజకవర్గం విషయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ డిఎంకే అభ్యర్థి పెరియ కరుప్పన్ పైన టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. గెలిచిన శ్రీనివాస సేతుపతికి 83,365 ఓట్లు వస్తే అవతల ప్రత్యర్థి డిఎంకే పార్టీకి చెందిన పెరియ కరుప్పన్కు 83,364 ఓట్లు వచ్చాయి. కేవలం ఇద్దరి మధ్య తేడా ఒక్క ఓటు మాత్రమే. ఈ నేపథ్యంలో డిఎంకే నేత పెరియ కరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎన్నిక చెల్లదు, అక్కడ ఒక ఓటును మరో నియోజకవర్గం చెందిన ఓటుని ఇక్కడికి బదిలీ చేశారు లాస్ట్ మినిట్ లో, పోస్టల్ బ్యాలెట్ ఓటుని. ఈ నేపథ్యంలో అతను ప్రమాణ స్వీకారం నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే ఒక ఓటు ఆధిక్యత గెలిచిన శ్రీనివాస సేతుపతిని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపారు. అంతేకాకుండా రేపటి బల పరీక్షలో కూడా శ్రీనివాస సేతుపతి పాల్గొనకూడదని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆస్తుల పరంగా కూడా అతనికి సుమారు 419 కోట్ల రూపాయల పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ఆస్తుల వ్యవహారంపై కూడా గెలిచిన టీవీకే అభ్యర్థి పైన ఫిర్యాదు దాఖలైంది. ఈ మొత్తం నేపథ్యంలో రేపటి బల నిరూపణకు ఎవరైతే శ్రీనివాస్ సేతుపతి ఉన్నారో ఆయన ఓటింగ్ కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో విజయ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక ఓటు తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.